బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కందమాల జిల్లా బలిగూడ పిఎస్ సుఖలాడ గ్రామ సమీపంలో ఒడిశా పోలీసులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందగా వారి మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులను మంకు చందన్గా గుర్తించారు. భద్రతా బలగాల సంఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్స్ అలాగే ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. రైట్. కందమాల జిల్లా బలిగూడ పిఎస్ సుఖలాడ గ్రామ సమీపంలో ఒడిశా పోలీసులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాసరావు చెప్పండి, ప్రధానంగా మావోయిస్టుల ఎదురు కాల్పులకు సంబంధించి ఎవరెవరు మృతి చెందారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఒడిశా రాష్ట్రంలోని కందమాల జిల్లా బడిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకులాడ గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ కు ఒడిశా పోలీసులు అలాగే యాంటీ నక్సల్స్ బలగాలు ఈ యొక్క అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు తారసపడటంతో ఈ యొక్క మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో ఈ యొక్క పోలీసులు కూడా ప్రాణ రక్షణ కోసం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఆ 2 మావోయిస్టులు కూడా ఈ యొక్క వారు మంకు అలాగే చందన్ లుగా 2 గుర్తించారు. ఈ యొక్క సంఘటన స్థలంలో 303 రైఫిల్ అలాగే ఒక పిస్టల్ కూడా స్వాధీనం చేసుకొని భద్రతా బలగాలు ఆ ఏరియా మొత్తం కూడా అటవీ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్ రైట్. అంటే ప్రధానంగా మృతదేహాలకు సంబంధించి అప్పచెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పోలీసులు ప్రధానంగా అంటే ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్నాయి. ఇటువైపు అమిత్ షా కూడా ఎక్కడ ఆగేది లేదు. డెడ్ లైన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చలు ఎక్కడ ఉండవు. సో ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ సమయంలోపు పూర్తి స్థాయిలో ఇక్కడ మావోయిస్టు రహితగా దేశంగా చూడాలని చెప్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆపరేషన్ మరింత ముమ్మరంగా కొనసాగే అవకాశం కనిపిస్తుందా? మావోయిస్టుల ఏర్వేత ఇక్కడ ఏవైతే ఎదురు కాల్పులు జరిగాయో మరింత మంది అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా రాజశేఖర్. ఇక్కడ ఘటనా స్థలం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకొని భద్రతా బలగాలు ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే 2026 మార్చి నాటికి మావోయిస్టులను తుదముట్టించేసి మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పూర్తిగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టినటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ మావోయిస్టులను తుదముట్టించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు పూర్తిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా గతంలో 4 సార్లు కేంద్ర ప్రభుత్వానికి మాకు శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పేసి కూడా వారు తెలియజేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా ఆపరేషన్ ఖగార్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మావోయిస్టులు కొంతమంది అంటే కింది స్థాయి ప్రధానమైనటువంటి కేంద్ర స్థాయి నాయకత్వంలో కొంతమంది లొంగిపోతున్నా అలాగే కొంతమంది ఆ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్లలో చనిపోతున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ ఖగారు నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యంలో కింది స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టు అంటే అందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో భారీగా లొంగిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ప్రాణభయంతో కావచ్చు అలాగే పోలీసులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ తోటి భయపడి లొంగిపోతున్నటువంటి వారు కొందరైతే, కొందరు మాత్రం
మేము ప్రాణభయంతో లోపల ఉండలేము, లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క మా భద్రతా బలగాలు జరుపుతున్నటువంటి యొక్క కాల్పులకు భయపడి లొంగిపోతున్న వారు కొందరైతే శాంతి చర్చలకు పిలిచినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో లొంగిపోతున్న వారు కొంతమంది కావచ్చు. అలాగే ఈ యొక్క ఆపరేషన్ కాగారు మాత్రం 2026 మార్చి నాటి వరకు పూర్తి చేసి మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా చేస్తున్నటువంటి నేపథ్యం ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.